బాసర్ ఐఐటి క్యాంపస్ లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ర్యాగింగ్ మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఐపీఎస్ అవినాష్ కుమార్ బైన్సా ఏఎస్పీ హాజరయ్యారు. వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ర్యాగింగ్ కు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు, బీడీ కార్మికులు పాల్గొన్నారు. నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2016 రూపాయల జీవన భృతి ఇస్తామని చెప్పేసి ప్రకటించాడు. 2000 జీవన భృతి కూడా 2014లో ఎంతమందికి అయితే ఇచ్చిండో అంతమందికి అమలు చేసిండు. 2014 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క కొత్త దరఖాస్తు ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం తీసుకోలేదు. ఇప్పుడు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వస్తే నేను 6 గ్యారంటీలు అమలు చేస్తా, బీడీ కార్మికులకు చేయూత పథకం కింద 4000 రూపాయల జీవన భృతి ఇచ్చి ఆదుకుంటానని చెప్పేసి మనకు హామీ ఇచ్చిండు. ఇప్పటికి 1-2 హామీలు అమలైనవి తప్ప ఇప్పటి వరకు హామీలు అమలు కాలేదు. ఆ రోజు కేసీఆర్ మోచేతుకు బెల్లం పెట్టి సర్కార్ను చూపించాడు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో 6 గ్యారెంటీల దరఖాస్తులు తీసుకొని ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు సీతక్క మాట్లాడుతుంది, బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు మేము పెన్షన్ స్టార్ట్ చేస్తామని. ఇప్పటి వరకు డేటు ప్రకటించలేదు. వెంటనే మీరు ఏదైతే రైతు బంధుకు, రైతు రుణమాఫీకి ఏదైతే ఆగస్టు 15 వరకు అని మీరు ప్రకటించిండ్రో అట్లనే ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలకు కూడా ఎప్పటిదాకా ప్రకటిస్తారు. వెంటనే 15 తారీఖు వరకు మీరు ప్రకటించాలని చెప్పేసి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సిపిఎంఎల్ మోస్లైన్ ప్రజాపంద తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇవాళ నిర్మల్ జిల్లా కలెక్టర్ ముందు ధర్నా చేసి సమస్యల